సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులని కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్లు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా ఎండ బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటా ఉంటాం. రెండోది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్ గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు. రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈ రోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్త, మా అందరి గుండె వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లు కట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి, అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఇక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు జరిగేటివి. దానికి ఆ కోళ్లు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజుల్ని తయారు చేసి కోడి పందాలు కూడా చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం.